నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనకు డబ్బులు కావాలి అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారం. బంగారం చేతిలో ఉంటే తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటుంటాం. బంగారం ఉంటే బ్యాంకుల్లో, ఇతర ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నిమిషాల్లోనే రుణం తీసుకుంటూ ఉంటారు సాధారణంగా. రుణాల విషయంలో అత్యంతంగా ఉపయోగపడేది బంగారమే అని చెప్పాలి. తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా బంగారంపై సులభంగా రుణాలు ఇస్తాయి బ్యాంకులు. అయితే బంగారంపై రుణం తీసుకుంటే ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సదుపాయం లేదు. త్వరలోనే బంగారు రుణాలను ఈఎంఐలో చెల్లించే సదుపాయం తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బంగారంపై రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోబోతోందట. ఇందుకు సంబంధించి పలు మీడియాలు కథనాలు కూడా వండివార్చాయి. ప్రస్తుతం గోల్డ్ను తాకట్టు పెట్టుకుని రుణాలిచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే రుణ కాలపరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా కాలపరిమితికి ముందే డబ్బులుంటే అప్పటికి అసలు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సదుపాయం ఉంది. రుణాల విషయంలో జరుగుతున్న అవకతవకలను ఆర్బీఐ గుర్తించింది. బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు, వేలం, పారదర్శకంగా లేకపోవడం వంటివి కూడా గుర్తించింది ఆర్బీఐ. అంతేకాకుండా వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారు రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలామంది అవలంబిస్తున్నట్లు ఆర్బీఐ గమనించింది. ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను కూడా నెలవారీ వాయిదాల పద్ధతిన అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది ఆర్బీఐ. ఇటీవల తమ సర్క్యులర్లో ఈ విషయాలను వెల్లడించింది ఆర్బీఐ. సో ఏది ఏమైనా బంగారం లోన్స్పై ఈఎంఐ ఆప్షన్ అనేది చాలామందికి ఊరటే అని చెప్పాలి. సో భారతీయులకు అభిమానం అనేది ఉంటుంది. అంటే అంత తొందరగా ఎవరిని అప్పు అడగాలంటే, ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో గోల్డ్ను తాకట్టు పెట్టి నెల నెల ఈఎంఐల ద్వారా వారి అవసరాలను తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో బంగారాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆభరణంగా కన్నా కూడా ఆస్తిగా చూస్తారు భారతీయ కుటుంబాలు. సో ఇటువంటి నేపథ్యంలో ఆర్బీఐ ఒక మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.